హాయ్ అండి అందరికీ. మెత్తాళ్ళు కూర చేస్తున్నానండి. అన్నంలో బాగుంటుంది. మెత్తాళ్ళు క్లీన్ చేసుకున్నానండి. కొంచెం ఇసుగ్గా ఉంటాయి కదా, ఇసుకంతా కడిగేసుకున్నాను. కొంచెం ఎక్కువ సార్లే కడగాలి. దీంట్లోకి చింత చిగురుతో చేస్తున్నానండి. చింత చిగురు నలుపుకున్నాను మెత్తగా. చింత చిగురు, పెద్దుల్లిపాయ ఒకటి కోసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, నూనె, అంతేనండి. కొంచెం లాస్ట్లో కొంచెం మంచినీళ్ళు. ఫస్ట్ వచ్చేసి ఇట్లా చింత చిగురు వేసుకోవాలండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా కదండి, ఇవి కొంచెం వీలు కావట్లేదు. ఫస్ట్ చింత చిగురు వేసుకోండి. తర్వాత దాంట్లో మెత్తాళ్ళు వేసుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. చింత చిగురు కదండి, కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఉప్పు కొంచెం పట్టుద్ది. పసుపు అండి, కొంచెం చింత చిగురు పడింది దాంట్లో. ఈ మాత్రం కారం వేసుకోండి, 2 స్పూన్లు. కొంచెం కరివేపాకు, వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత వచ్చేసి నూనె కూడా వేసేసుకోండి. ఇట్లా ఒక గంట ఈ మాత్రం సరిపోద్ది. ఇట్లా వేసేసుకోండి. దీనికి ప్రత్యేకంగా తాలింపు పెట్టాలనేమి లేదండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం, చింత చిగురు మొత్తం మిక్స్ అయ్యేటట్లు చేయండి. అయిన తర్వాత ఈ గ్లాస్ వాటర్ అండి వేసేసుకోండి. ఈ గ్లాస్ వాటర్ వేసానండి. కొంచెం టీ గ్లాస్ కంటే పెద్దగా ఉంది. ఈ గ్లాస్ వాటర్ వేసేసాను, పోసేసాను దీంట్లో. ఇది డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేయండి. హైలో కాకుండా, లోలో కాకుండా మీడియంలో పెట్టండి. పొయ్యి మీద అయితే చిన్న మంట పెట్టుకోండి. ఉడికేటప్పుడు చూపిస్తాను. ఉడుకుతుందండి, ఉడికింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే బాగా దగ్గర పడాలి. నీళ్ళుగా ఉండకూడదు, కొంచెం దగ్గర పడితే బాగుంటుంది. కూర ఉడుకుతుంది కదండి, ఈలోపు మల్లెపూలు కొన్ని ఉన్నాయండి చెట్టుకి, కోద్దామని వచ్చాను. చెట్టు దగ్గరకు వచ్చాను, కోసుకుందామని. బాగా చెట్టు మొగ్గు వచ్చిందండి. బాగా మొగ్గు వచ్చిందండి మల్లె చెట్టు. అసలు చాలా నిండా వచ్చాయండి మొగ్గలు, మల్లె మొగ్గలు. ఇంట్లో చెట్టు పూలు చూపించకుండా బాగా సంతోషంగా ఉంటుందండి. చూపించాలని చూపిస్తున్నాను. పూలు కదండి. నేను ఎక్కడుంటే కోళ్ళు అక్కడ ఉంటాయండి.
గిన్నె పట్టుకుంటే బియ్యం వేస్తున్నాను అనుకుంటా. ఇక్కడ కొన్ని విరజాజి మొగ్గలు కూడా వచ్చాయి. మల్లె మొగ్గలు ఇన్ని దొరికాయండి. ఇవి కూడా కోసుకుందాం ఒకసారి. ఈరోజు పసుపు లిల్లీలు వైట్ లిల్లీలు కలిసి వచ్చాయండి. ఇవేవో మొగ్గలు వచ్చాయి. అట్లా వచ్చిందండి. ఈ నీరు కూడా కొంచెం ఈ నీరు కూడా ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఇంకెంత కొంచెం 2 నిమిషాలు ఆ నీరు కూడా లేకుండా అయిపోవాలి. అప్పుడు కూర బాగుంటుంది. అయిపోయిందండి. ఇట్లా రావాలి. ఆవిరి వస్తుంది ఫోన్కి. ఇట్లా మరీ నీరు లేకుండా అట్లా ఉండాలి. సరిపోద్ది. ఆపేస్తున్నానండి ఇంకా. చూడండి అట్లా అడుగున తేమ లేకుండా కూరలో కొంచెం తేమగా కనిపించేటట్టు అట్లా ఉండాలి. అన్నంలో చాలా బాగుంటుందండి ఈ కూర. ఇట్లా రైస్లో చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.